శనివారం రోజున మెదక్ సమీకృత కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 2024 నుండి 25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం 1వ తరగతి 5వ తరగతిలో ప్రవేశాలకు లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ విద్యార్థులు తల్లిదండ్రుల సమస్యల నిర్వహించినట్లు తెలిపారు. నిరుపేదలైన షెడ్యూల్డ్ కులముల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మంచి విద్యా బుద్ధులతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యములో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశాల కోసం 01వ తరగతి నందు 59 మంది, నాన్ రెసిడెన్షియల్ మరియు 5 తరగతి రెసిడెన్షియల్ 61 మంది విద్యార్థుల ఎంపికను విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకములో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో పూర్తిస్థాయిలో ఉచితంగా విద్యను బోధించడంతో పాటు వారికి అవసరమైన భోజన వసతి సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిక అయిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సమాజంలో ముందు స్థానంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల నిర్వహణ అధికారి విజయలక్ష్మి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో అక్కడ రెసిడెన్షియల్ మోడ్ ఉంటే మంచి చదువుకుంటారనేసి అక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉంటారు మీతో. సో వాళ్ళందరితో మంచిగా చదువుకోవాలా, మరి మంచిగా ఇంజనీర్, డాక్టర్, టీచర్, పోలీసు, కలెక్టర్, ఎస్పీ అలా మంచి మంచి పొజిషన్ కి అందరు వెళ్ళాలా. చదువుకుంటారా అందరూ? పోతరాజు అభిషేక్ కుమార్, పోతరాజు లక్ష్మయ్య. వడిగి దీపిక, వడిగి సిద్ధిరాములు. వీసా రిత్విక్, వీసా నాగరాజు. పోచయ్య, వరుణ్ తేజ, దాతయ్య. గుర్తుమల్ల శ్రీతేజ, శంకర్. బంధువుల సాయిరాం, బంధువుల కృష్ణ. పిల్లలందరూ కూడా ఆ ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలందరూ కూడా సో ఈ మంచి స్కూల్స్ కల్లా, ప్రైవేట్ స్కూల్స్ కల్లా కార్పొరేట్ విద్య వాళ్ళందరూ కూడా అందించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేసి స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎవరెవరైతే సెలెక్ట్ అయినారో సుమారుగా 59 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు సెలెక్ట్ అయినారు. సో వీళ్ళందరికీ కూడా ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.